వింటా ఉంటే నేను కూడా క్రైస్తవుడిగా మారిపోయేలాగా ఉన్నాను నేను. ఎందుకంటే ఓ క్రైస్తవుడు మాట్లాడుతున్నాడు అంటే అతని మాట, అతని క్రియ, ఈ రెండు సాక్ష్యం అన్నమాట. అందుకని నువ్వు నిజమైన క్రైస్తవుడివి అయితే నీ మాట, నీ సాక్ష్యము, ఈ రెండు నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అనేక మందిని క్రైస్తవులుగా మార్చగలుగుతావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అనేక మందిని యేసు ప్రభు తట్టు నువ్వు తిప్పగలుగుతావు. ఎందుకో తెలుసా? నీ మాట అలాగుంటుంది, నీ క్రియ అలాగ ఉంటుంది. రెండు అన్నమాట. ఎందుకంటే ఈ రెండు ఎప్పుడు చెప్తారు అంటే మనం చనిపోయిన తర్వాత చెప్తారన్నమాట. మనం ఎవరెవరికి ఏం చేసాం, మనం ఎలాగ జీవించాం, మన స్థితిగతులు ఏంటి అనేవి మనం చనిపోయిన తర్వాత మన గురించి చెప్పబడేవన్నమాట. అందుకని అంటారు నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. అంటే వాళ్ళ పేరుని వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం కాదు, వారు చేసిన క్రియలు, వాళ్ళు ఎలాగ చేశారు. అందుకని అగ్రిప్ప అన్నాడు, ఆ పౌలా, ఇంత సులభముగా నన్ను మార్చేయాలనుకుంటున్నావా? నీ మాటలు వింటే నేను కూడా క్రైస్తవుడిగా మారిపోయేలాగున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతే, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే పౌలు యొక్క మాటలు జీవము కలిగిన మాటలు కాబట్టి, అతను నిజమైన క్రైస్తవుడిగా జీవిస్తున్నాడు కాబట్టి, ఒక క్రైస్తవుడు ఇంకొక వ్యక్తిని క్రైస్తవుడిగా మార్చగలడు. జీవము కలిగిన వాడు ఇంకొకరికి జీవాన్ని కలిగించగలుగుతాడు. మనకు లేని జీవము ఇంకొకరికి ఇవ్వలేము. ఆ జీవాన్ని ముందు ఆ వెలుగుని, ఆ క్రీస్తుని మనం కలిగి ఉన్నామా? మనం కలిగి ఉంటే నువ్వు కలిగి ఉన్న ఆ దేవుణ్ణి ఇతరులకు ఇవ్వగలుగుతావు. అంతేకాని నీ దగ్గరే లేనిది నువ్వేమి ఇవ్వగలుగుతావు? అందుకనే ఆనాడు శిష్యులుగా చేయబడిన వారు, క్రైస్తవుడుగా మార్చబడిన వారు ఎక్కడికి వెళ్ళినా అనేక వందల మందిని మార్చుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు ఎంతమందిని మార్చారు? వాళ్ళ ద్వారానే కదా ఈనాడు యావత్ ప్రపంచానికి దేవుని సువార్త అందించబడింది. జీవము కలిగిన వారు, వారు ఎక్కడికి వెళ్ళినా నిజమైన క్రైస్తవుడిగా జీవించి ఆ క్రైస్తత్వం గురించి బోధించారు. మరి గత బుధవారం తెల్లవారుజామున అంటే ఉదయకాల సమయంలో 6:30 గంటలకి ట్రస్ట్లో ఉన్న ఎఫ్సిఎస్ పీటర్ గారు, ఆయన ప్రభువులోక మహిమలో పిలువబడ్డారు. ఆయన గత వారములోనేమో థియోడర్ గారు మరణించారు, ఈ వారములోనేమో ఎఫ్సిఎస్ పీటర్ గారు మరణించారు. ఆయన 3వ తారీఖున మరణించారు, ఈయనేమో 12వ తారీఖున మరణించారు. వీళ్ళిద్దరూ కూడా ట్రస్టీస్లో ఈవేళే ముఖ్యులన్నమాట. వీళ్ళిద్దరూ కూడా ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళిపోయారు. నిన్నటి దినాన్ని మరి బుధవారం సాయంకాలము 6 గంటలకి అతని యొక్క భౌతిక దేహాన్ని హెబ్రోన్లో తీసుకొచ్చి బుధవారం నుంచి శనివారం వరకు కూడా ఆయన యొక్క భౌతిక దేహాన్ని అక్కడే పెట్టి ఆయన గురించి సాక్ష్యాన్ని చెప్పడం ప్రారంభించారు. నిజంగా ఆయన ముగ్గురు ముఖ్యమంత్రులు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్, జగన్, వీళ్ళ నలుగురు కాలములో ఆంధ్రప్రదేశ్లోనే ఆయన చీఫ్ సెక్రటరీగా నాడు నేడు కానీ దానికి కానీ R&B దానికి సంబంధించిన దానికి ఆయనే చీఫ్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఆయనకి తెలియకుండా ఏది కూడా జరిగేది కాదట. ఒకనొకప్పుడు ఆయన గురించి ఏం సాక్ష్యం చెప్పారు అంటే, ఆ సెక్రటరియట్లో పనిచేసేవారు ఒకరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక రికమెండేషన్ చేశారట. అయ్యా, R&B ఆ చీఫ్ ఉన్నాడు కదా ఎఫ్సిఎస్ పీటర్ గారికి, మీరు చిన్న మాట చెప్పండి. ఆయన ఎవడ మాట వింటలేదు, ఆయన ఎవ్వడ మాట వింటలేదు, మీరు చెప్తే వింటాడు. ఎందుకంటే మీ సీఎం, స్టేట్కి సీఎం కాబట్టి మీరు చెప్తే వింటాడు, మీరు చెప్పండి అన్నారు. అప్పుడు ఆయన కూడా ఏమన్నాడు తెలుసా? బాబు, నేను ముఖ్యమంత్రినైనా ఆయన నా మాట కూడా వినడు. తప్పు అంటే ప్రాణం పోవాలేమో కానీ అసలు ఆయన ఒప్పుకోడు. నేను కూడా ఆయన రికమెండేషన్ చేయలేను, నేను చేసినా చేయడయ్యా బాబు, అలాంటి వాడు ఆయన. సరే, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన గురించి చెప్పారట, నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి బంధువు కదా, మరి ఇప్పుడు నేను ఎలా నేను ఉంచుకుంటాను అని అడిగాడట. సార్, నన్ను ఈ పదవిలో ఉంచమని నేనేమి చెప్పలేదు కదా,
నన్ను మీరు ఈ పదవి నుంచి తీసేసినా నాకు అక్కర్లేదు, నా ఉద్యోగం నేను చేసుకుంటానంతే, నాకు ఈ పదవి కావాలని అనలేదు. ఆయన గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పారు అంటే, అయ్యా ఆయన ఎంత ఖచ్చితమైన మనిషి అంటే ఆయన సర్వీస్ అంతట్లో కూడా ఎవరి దగ్గర ఒక రూపాయిని కూడా ఆశించలేని వాడు. లంచం అనేది ఆయన తీసుకోలేదు. ఆయన ఎవ్వడు మాట వినడు. ఖచ్చితంగా అది ఉన్నది ఉన్నట్లుగానే చేస్తాడు, లేకపోతే రికమెండేషన్ కాదు కదా, ఎవడు మాట కూడా వినడు ఆయన అని ఆయన గురించి చెప్పినప్పుడు అప్పుడు ఆయన కూడా ఈ నాడు నేడు అనే దానికి లేక ఈ R&B దానికి ఈ చీఫ్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్కి నువ్వే చీఫ్ అని ఆయన కూడా ఇచ్చాడట. ఆ తర్వాత కిరణ్ కుమార్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయనకు అదే పదవి వచ్చింది. 4వదిగా జగన్ కూడా పరిపాలన చేసినప్పుడు ఆయన్ని సలహాదారుడిగా, ముఖ్య సలహాదారుడిగా తీసుకొని నాడు నేడు అనే దానికి ఆయనే చీఫ్ చేశాడట. అలాంటి పరిస్థితుల్లో ఆయన గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? నిజంగా ఆయనకి నెలకు వచ్చే ఫెన్షనే కొన్ని లక్షలు అన్నమాట. కానీ ఒక్క రూపాయి కూడా ఆయన దగ్గర ఇచ్చుకోలేదట. ఆయన చచ్చిపోయే సమయానికి ఒక్క రూపాయి కూడా తనకు లేకుండా ఉన్నాడట. ఎంత నిస్వార్థపరుడు తెలుసా? ఆయన చనిపోయినప్పుడు ఈ 3-4 రోజులు ఆయన గురించి సాక్ష్యం చెప్తుంటే ఆశ్చర్యం వేసింది. హైదరాబాద్ ఎబ్రోన్లో ఆయన ఈ ట్రస్టీస్లో ఆయనే ట్రెజరర్ అన్నమాట. ఈ ఎబ్రోన్ నుంచి ఒక రూపాయి బయటికి వెళ్ళాలన్నా, ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఆయన అనుమతి లేకుండా ఏది జరగదన్నమాట. ఎందుకంత ఆయన్ని ట్రెజరర్గా చేశారు అంటే అంత నమ్మకస్తుడు. ఒక్క రూపాయి కూడా ఆయన ఎప్పుడూ వృధాగా ఖర్చు పెట్టడు, ఆయన తీసుకోడు. అంత నమ్మకమైనవాడు. భక్సింగ్ గారి దగ్గర నుంచి ఆయన ఆ సొసైటీలో ఉన్నప్పుడు ఆయన ట్రెజరర్గా పెట్టారు, ట్రస్టుల్లోకి వచ్చినప్పుడు కూడా ఆయనే ట్రెజరర్గా పెట్టారు. ఇంకా డబ్బు విషయంలో కానీ ఆయనంత నమ్మకస్తుడు మరొకడు లేడు. అలాగే ఆయన డబ్బు విషయంలోకి వస్తే రూపాయి కూడా వేస్ట్గా ఖర్చు పెట్టేవాడు కాదట. ఆయన అన్నాడు, ఆయన బ్రతుకుండగా చెప్పుకున్న సాక్ష్యం ఏంటంటే నెలకు ఆయన 15,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెడతాడట. ఆయన కారు కూడా చాలా సామాన్యంగా వాడతాడనమాట. ఆయన ఎబ్రోన్కి దగ్గరలోనే ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్ కొనుక్కున్నాడు. ఆయన అందులో మాత్రమే కాలు నడకని వెళ్ళొచ్చేస్తూ ఉంటాడనమాట. ఎవరు ఎక్కించుకొని తీసుకెళ్తానన్నా వెళ్ళడాయన. అతని గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆయన ఎంత ఉదార స్వభావం కలిగిన వాడనంట. తన దగ్గరున్న డబ్బు ఎప్పుడు తనకు దాచుకోలేదట. ఎప్పుడు ఆయనకు వచ్చిన డబ్బంతా కూడా ఏ సేవకుడైతే పేదవాడిగా ఉన్నాడో, ఎవరైతే కష్టంలో ఉన్నారని తను చెప్పేవారో వాళ్ళందరికీ ప్రతీ నెల తన యొక్క ఆ జీతం ఫంక్షన్లో నుంచి డబ్బును పంపించేసేవాడట. అంతేకాదు విధవరాండ్లు అంటే దేవుని సేవకులు చనిపోయినప్పుడు దేవుని యొక్క సేవకురాండ్లు విధవరాండ్లుగా మిగిలిపోతారు కాబట్టి వాళ్ళకి ఏ ఆధారము ఉండదు కాబట్టి వాళ్ళకి ఫంక్షన్లో నుంచి సగం వాళ్ళకి ఇచ్చేసేవాడట. ప్రతి నెల ఆయన ఇంటి మెయింటెనెన్స్కి మాత్రమే 15,000 రూపాయలు మాత్రం ఉంచుకొని ఉన్న డబ్బంతా కూడా ఇలాగ దేవుని ప్రజలకు దేవుని సేవకులకు ఇచ్చేవాడట. అంతేకాదు ఆయన ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడట కారులో 10 జతలు బట్టలు ఎట్టుకుని వెళ్ళేవాడట. ఆ రోడ్డు పక్కన పిల్లలు బట్టలు లేని పిల్లలను చూసి ఆయన చలించుకుపోయి ప్రతిరోజు ఆయన 10 జతల బట్టలు కొని, రెడీమేడ్ బట్టలు కొని ఆ దారిన అడుక్కునే వాళ్ళకి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ప్రతిరోజు ఇచ్చేవాడట. ఒక ఆయన తన మేనల్లుడు ఒక రోజు అడిగాడట, ఆ కారులో ఉన్న కారు డ్రైవర్ని అడిగాడట, ఏమయ్యా ఈ బట్టలు ఎందుకు ఇలా పెట్టావు కారులో, ఎక్కడయ్యి ఎవరి అని అడిగితే ఆయన చెప్పాడట, అయ్యా మా సారు ప్రతిరోజు, ఒకరోజు ఈయనకి మేము వెళ్తూ ఉంటే సిగ్నల్ పడింది, సిగ్నల్ పడగానే అడుక్కునే పిల్లలు ఒంటి మీద షర్టు కూడా లేకుండా ఒక నిక్కరతో వచ్చి అడుక్కుంటూ ఉంటే ఆయన చూసి చలించుకుపోయి ఇంకా బట్టలు లేని పిల్లలు ఉన్నారా అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ రోజు ఎప్పుడైతే ఆయన చూశాడో అలాగా ఈ రోజుకి నేను ఆయన కారు డ్రైవర్గా చెప్తున్నాను, ప్రతిరోజు 10 జతల బట్టలు ఆయన కారులో పెట్టుకొని బట్టలు లేని వాళ్ళకల్లా ప్రతిరోజు ఇస్తాడండి. అంతేకాదు ఆయన గురించి సాక్ష్యం ఏంటో తెలుసా? ప్రతిరోజు ఒక బిస్కెట్ బాక్స్ అట
కారులో పెట్టుకుంటాడట. పెట్టుకొని ఎక్కడ సిగ్నల్ పడిందో సిగ్నల్ పడగానే అడుక్కునే వాళ్ళకి వస్తే బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తాడట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు తినడానికి తిండి లేని పరిస్థితులు అడుక్కుంటున్నారు. అలాంటి వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చేస్తాడట. ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఆయనంత ఉదార స్వభావం కలిగిన ఒక దేవుని సేవకులు కూడా అలాగుండరేమో. మేము చాలామందిని చూసాం, మాటలు చెప్పేవాళ్లే ఉన్నారే తప్ప సహాయం చేసేవాళ్ళు లేరు. కానీ ఈయన ఒక సేవకుడు కాకపోయినా ఒక బాధ్యత కలిగిన సహోదరుడు. నిజమైన క్రైస్తత్వానికి ఈయనే నిదర్శనము. ఇలాగని మనవాళ్ళు చెప్పడం కాదు, ఆయన ఆఫీసు నుంచి ఎంతమంది స్టాఫ్ వచ్చారో తెలుసా? ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యా, ఇలాంటి చీఫ్ని మేమెప్పుడు ఎన్నడూ కూడా చూడలేము, ఇంక చూడం కూడా. ఆయన ఎప్పుడూ తప్పనే దాన్ని సపోర్ట్ చేసేవాడు కాదు. సహాయం వస్తే ఎంత దూరమైనా నిలేవాడు మా కోసం. ఎవరినైనా ఎదిరించేవాడు. తప్పు అంటే వాళ్ళ చీఫ్ మినిస్టర్నైనా సరే లెక్క చేసేవాడు కాదు ఆయన. తప్పంటే తప్పు అంతే. నా పదవి ఉండనే, నాకు ఈ పదవి పోనే, నాకు అక్కర్లేదంతే. ఎందుకో తెలుసా? మనం చనిపోయిన తర్వాతే మన గురించి చెప్తారు మనం ఎవరము అనేది. బ్రతుకున్నని చెప్తే మనం ఊరుకోం కదా. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒక క్రైస్తవుడు అంటే క్రైస్తత్వానికి నిదర్శనమైన వ్యక్తి. ఆయన క్రైస్తవుడు అంటే. అందుకని అపోస్తలుడైన పౌలు ఆ మాటలు చెప్తూ ఉంటే అగ్రిప్పరాజు కూడా భయపడిపోయాడు. పౌలా, నన్ను ఇంత సులభముగా క్రైస్తవుడిగా మార్చారనుకుంటున్నావా? నీ మాటలు వింటే నేను కూడా క్రైస్తవుడిగా మారిపోయేలాగున్నాను. లేదు, నేను వెళ్ళిపోతానని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మూడవది, క్రైస్తవుడు అనేవాడు మూడవ మాట బైబిల్ గ్రంథంలో మీ అందరికీ తెలుసు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 వచనమండి. 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. చూసారా? ఎవడైనను క్రైస్తవుడైతే ఆ పేరును బట్టి బాధను అనుభవించేవాడే క్రైస్తవుడు. వాడు నిజమైన క్రైస్తవుడు. ఈరోజు మనం చూసే వాళ్ళందరూ క్రైస్తవులు కారు. ఈనాడు క్రైస్తవులందరూ ఏంటో తెలుసా? సుఖంగా, సౌఖ్యముగా, సంతోషముగా, ఏ బాధ, ఏ శ్రమ, ఏ కష్టము లేకుండా హాయిగా బ్రతికే క్రైస్తవులను చూస్తున్నాం. మనం అనుకుంటున్నాం వీళ్ళే నిజమైన క్రైస్తవులు అని మనం అనుకుంటున్నాం. కానీ నిజమైన క్రైస్తవులు వాళ్ళ కారు. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడూ బాధను, శ్రమను అనుభవించేవాడే నిజమైన క్రైస్తవుడు. క్రైస్తవుడు అనే నిర్వచనం ఏంటంటే, క్రీస్తు యొక్క సిలువను మోసేవాడు. క్రీస్తు యొక్క సిలువ అంత సులభమైనది కాదు. క్రీస్తు యొక్క సిలువ ఎంతో భారమైనది, ఎంతో కఠినమైనది. అది నువ్వు మోస్తేనే కానీ తన శ్రమ అంటే ఏంటో అర్థమవుదు. అందుకని ఒక నిజమైన క్రైస్తవుడిగా బ్రతకడం అంటే ఈ లోకంలో చాలా కష్టం. నువ్వు చూడు, ఆడిన ఆటకల్లా, పాడిన పాటకల్లా డ్యాన్స్ వేసే వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఏ కష్టాలు, ఏ బాధలు ఉండవు. అర్థమైందా? ఇదో సాయిబు దొరవేస్తానట, కోతు డ్యాన్స్ వేసిందంట. సాయిబు డోలు కొడతా ఉంటే కోతు డ్యాన్స్ వేస్తూ ఉంటుందట. దానికి ఏమి నేర్పించాడు? ఆ డోలు కొట్టినప్పుడు డ్యాన్స్ చేయడం నేర్పించాడు. దానికి ఏం తెలుసు? ఈనాడు క్రైస్తవులు ఎలాగున్నారు తెలుసా? ఆడిన ఆటకల్లా, పాడిన పాటకల్లా డ్యాన్స్ వేస్తున్నారు తప్ప క్రీస్తు కొరకు శ్రమ పడేవారు కాదు. ఒక నిజమైన క్రైస్తవుడు అనేవాడు క్రీస్తు కొరకు శ్రమ పడేవాడు ప్రతిరోజు. ఎందుకో తెలుసా? ఇలాంటి దుష్ట మనుషుల మధ్య, ఇలాంటి పాపిష్టులైన మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం. ఎలాగుండాలో తెలుసా? ప్రతిరోజు మనం బాధపడేవారు. మీకు ఆ మాట చూపిస్తాను. ఇక్కడ దైవజనుడు ఒక మాటను జ్ఞాపకం చేశాడు. పేతురు రాసిన 2వ పత్రిక
రెండవ అధ్యాయము, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనమండి. 2:8 పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనమండి. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తన చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చెను. నీతిమంతుడట ఈ లోకంలో ఉన్న పరిస్థితులు చూసి ప్రతిరోజు ఏమవుతాడో తెలుసా? బాధపడతాడట. ప్రభువా, ఇంకెంతకాలం నేను ఉండాలి ఇంకా భూమి మీద, ఇలాంటి మనుషుల మధ్య, ఇలాంటి లోకములో ఇంకెంతకాలం నేను జీవించాలి అని ప్రతిరోజు తను బాధపడుతూ ఉంటాడట. వద్దు తండ్రి, నేను ఉండలేను, నేను బ్రతకలేను, ఇలాంటి పాపిష్టుల మనుషుల మధ్య, ఇలాంటి చెడిపోయిన లోకములో నేను ఎక్కడ జీవించగలను? తండ్రి, నన్ను కాపాడు. ఎంత త్వరగా నన్ను ఈ భూమి మీద నుంచి తీసుకెళ్తావో అంత త్వరగా నేను రావాలనుకుంటున్నాను, నేను భరించలేకపోతున్నానని ప్రతిరోజు బాధపడతాడట. కానీ మనకి ఎలాగుందో తెలుసా? ఈ లోకం ఎంత చక్కగా ఉందో. ఎందుకో తెలుసా? మనం సంపాదించుకోవడానికి, హాయిగా బ్రతకడానికి, సుఖ సంతోషాలతో జీవించడానికి ఈరోజు లోకం మనకెంతో చక్కగా కనపడుతుంది. అవునా? మీ అందరికీ తెలుసు, సొదొమ గుమారాల్ని దేవుడు నాశనం చేయకముందు అవి లోతుకి ఎలా కనిపించాయట? మీ అందరికి తెలుసు కదా. ఆదికాండము 13వ అధ్యాయము. ఆ దేవుడు ఆ పట్టణాలను నాశనం చేయకముందు లోతుకి ఈ రెండు ఎలాగో కనిపించాయో మీకు చూపిస్తాను. 13వ అధ్యాయము ఆదికాండము 13వ అధ్యాయము 10 వచనమండి. 13:10. కాబట్టి లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గుమారాలను అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను, నీరు పారు దేశమై ఉండెను. ఆ దేశం ఎలా కనపడిందంటే తనకి అది. ఈరోజు మనకి ఎలా కనపడుతుంది తెలిసే? లోకం ఎంత చక్కగా ఉందో బతకడానికి. జాగ్రత్త, ఇవన్నీ నాశనం అయిపోతాయి. అందుకనే ఈరోజు దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, క్లాత్ చూడు, ఈ పెట్టు, క్లిప్లు పెట్టు, ఇటు దగ్గర ఉన్నాయి చూడు క్లిప్లు. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని యొక్క ప్రజలుగా మనం యేసు ప్రభువారిని అంగీకరించిన వారుగా ఉంటున్న నీవు నేను కూడా ఈ లోకము నాశనానికి పోతుందని ఎరిగియుండి కూడా ఇంకా వెనక్కి పెట్టు, ఎగిరిపోకుండా. దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, ఈరోజు మనకు లోకం ఎలా కనపడుతుందంటే ఎంతో యోగ్యమైనదిగా కనబడుతుంది. కారణం ఏంటో తెలుసా? లోకస్తుల వల్లే మనం కూడా అనుకుంటున్నాం, ఇంకెక్కడ నాశనం అవుతుందిలే, ఇంకా చాలా టైం ఉందిలే, మనం ఉంటాం కదా, ఉన్నంతకాలం మనం అనుభవించి వెళ్ళిపోదాం. ఈ లోకాన్ని మనం అనుభవించి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఈ లోకాన్ని సుఖముగా సంతోషంగా అనుభవించే వాళ్ళు ఎవ్వరు కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించరు. మీకు చాలాసార్లు చెప్పాను, చూపించాను కూడా. సుఖభోగములు యందు ప్రవర్తించినది బ్రతుకుచుండి చచ్చిన దానితో సమానము దేవుడికి. అందుకనే ఒక నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు ఎలాగుంటాడో తెలుసా? బాధను, శ్రమను, కష్టాన్ని అనుభవించేవాడు. ఈ లోకములో క్రైస్తవుడికి బ్రతకడము చాలా కష్టం. ఎడు చూసినా పాపమే, ఎడు చూసినా చెడే, ఎడు చూసినా దుర్మార్గులైన మనుషులే. ఇలాంటి లోకములో మనం ఎలాగ జీవించగలం, ఎలాగ ఉండగలం? అందుకే ఈరోజు దేవుడు జ్ఞాపకం చేసేదంటే, ఒక నిజమైన క్రైస్తవుడు అంటే మత సంబంధమైన ఆచారములో చిక్కుకునేవాడు కాదు. ఒక క్రైస్తవుడు దేవుని యొక్క పద్ధతిని మాత్రమే అవలంబించినవాడు, నిజమైన క్రమాన్ని అనుసరించేవాడు, వాడు క్రైస్తవుడు. అలాంటి వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? 100కి 1 కూడా కనుక్కోవడం కష్టం. 100 మందిలో ఒకడు కూడా నీకు కనపడ్డావు. అలాంటి వారిని వెదికితేనే తప్ప నీకు దొరకడు. కారణం ఏంటో తెలుసా?
దేవుని కొరకు జీవించాలనుకునేవాడు శ్రమ పడేవాడే తప్ప సుఖపడేవాడు కాదు. బైబిల్ గ్రంథంలో కానీ ఈ లోకంలో ఉన్న దేవుని ప్రజలను చూడండి, ఎంత శ్రమ పడుతూ వచ్చారో, ఎంత కష్టపడుతూ వచ్చారో. అర్థమైందా? అందుకనే ఏ బాధ, ఏ కష్టము, ఏ శ్రమ లేకుండా ఒక క్రైస్తవుడిగా అనిపించుకోవడం అనేది అది తగదు. అందుకని దేవుని బిడ్డలు అనేవారు ఎప్పుడూ శ్రమ పడేవారట, ఎప్పుడూ కష్టాన్ని అనుభవించేవారట. వాడే నిజమైన క్రైస్తవుడు. కాబట్టి ఈనాడు క్రైస్తవులు ఈ లెంటీ డేస్ శ్రమ దినాలు, ఈ 40 రోజులు కూడా సిలువ ధ్యానము అంటే ఉదయము సాయంకాలం కూడా దేవుని మందిరానికి వెళుతూ వీళ్ళ సిలువను గురించి జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ సిలువను గురించి వీళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు? యేసు ప్రభు ఇలా మన కొరకు బాధపడ్డాడు, యేసు ప్రభు ఇలాగ మన కొరకు శ్రమ పడ్డాడు, యేసు ప్రభు మన పాపముల కొరకు సిలువ మీద ఈ రీతిగా మరణించాడు. ఇలాగా కాదు. ఎందుకు యేసు ప్రభువారు నా కొరకు మరణించాడు? నా కొరకు యేసు ప్రభువారు ఇంత శ్రమ ఎందుకు అనుభవించాడు? ఇంత బాధను అనుభవించాడు? నా కొరకు యేసు ప్రభువారు సిలువ మీద తన ప్రాణాన్ని పెట్టాడా? నా కొరకు ఇంత చేశాడు అంటే నేనేం చెయ్యాలని చేశాడు ఆయన? ఆలోచించండి. ఈరోజు మనకు ఎవరైనా ఏదైనా చిన్న సహాయం చేశారు అంటే వాళ్ళు చేసిన సాయానికి మరలా మనం ఏదో ఒకటి చేయాలనుకుంటాం. అవునా? మీరు చూడండి, ఎవరైనా మనకి ఏదైనా సహాయం చేశారు అంటే తిరిగి వాళ్ళకి ఏదో ఒక ప్రత్యుపకారం చేయాలనుకుంటాం మనం. మరి అలాంటి మనమే మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడికి మనం ఏం చేస్తున్నామంటాం? మనం ఏమి ఇవ్వగలుగుతున్నామంటారు? మనం చేసేది ఏంటంటారు? ఇదా క్రైస్తత్వం అంటే? ఆయన జ్ఞాపకము చేసుకోవడమా, లేక ఆయన కొరకు బ్రతకడమా? కాబట్టి నిజమైన క్రైస్తవుడు ఆయన కొరకు బ్రతికేవాడు. ఇప్పుడు చెప్తాను మీకు. యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఎంత బాధను అనుభవించాడో. ఈరోజు నువ్వు నేను రక్షించబడ్డాము అంటే, నీకు నాకు ఇంత గొప్ప రక్షణ కలిగింది అంటే, నిజంగా ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప విడుదల మనకు కలిగించడానికి ఆ దేవాతి దేవుడిని యేసు ప్రభువారు మన కొరకు ఎలాంటి శ్రమ, ఎలాంటి బాధలను, ఎలాంటి అవమానకరమైన పరిస్థితులను, ఎలాంటి నిందలను ఆయన అనుభవించాడు. ఆయన భూమి మీద బ్రతుకున్నంత కాలంలో ఏ రోజు సంతోషమైన జీవితాన్ని జీవించిన రోజు లేదు ఆయన. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, ఆయన బ్రతికినంత కాలము కూడా కన్నీళ్లతోనూ, రోదనతోనూ, వేదనతోనూ ఆయన తన జీవితాన్ని గడిపాడే తప్ప యేసు సంతోషించెను, యేసు నవ్వెను, యేసు ఆనందించెను ఇలాంటి మాటలు బైబిల్లో మనం ఎక్కడా చూడలేము. ఎందుకంటే ఆయన ఎప్పుడూ సంతోషము కానీ, ఎప్పుడూ ఆనందము కానీ, ఎప్పుడూ ఆయన నవ్వినట్లుగా కానీ లేదు బైబిల్ గ్రంథంలో. కారణం ఏంటో తెలుసా? ఆయన ఏడ్చెను, ఆయన దుఃఖపడెను, ఆయన వేదన పడెను, ఆయన బాధపడెను, ఆయన చెమట నేలను పడుచున్న రక్తం వలె మారిపోయెను. ఇలాంటి మాటలు మనం చూస్తాం. ఎందుకంటే ఆయన దేవుడయ్యుండి కూడా మన కొరకు ఇంత శ్రమను అనుభవిస్తే, మనం మానవులమయ్యుండి కూడా దేవుళ్ళలాగా బ్రతకాలనుకుంటున్నాం. అంతే కదా? ఈరోజు మనందరం ఎలా బ్రతకాలనుకుంటున్నామంటే దేవుళ్ళలాగా బ్రతకాల అంటే కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు ఏమీ లేకుండా హాయిగా బ్రతకాలనుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు, నేను దేవుణ్ణే మనిషి రూపంలోనికి వచ్చి ఇన్ని అవమానాల గుండా నేను వెళితే మానవుడిగా పుట్టిన నువ్వెలాగ అనుభవించాలి ఇంకా? అందుకని యేసు ప్రభువు ఒక మాట అన్నాడు, పచ్చి మానుకి ఎలాగ చేస్తున్నారు అంటే ఎండిన మానేని మిమ్మల్ని ఇంకేం చేస్తారో. నా బాధ అంతా ఏంటో తెలుసా? నా కోసం మీరు ఏడుస్తున్నారా? నా కోసం మీరు ఏడవద్దు అంటున్నాడు ఆయన. మరి ఎవరి కోసం ఏడమంటున్నాడు ఆయన? సరే మీకు ఆ మాట చూపిస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయము 31 వచనమండి. 23:31 లూకా సువార్త 23వ అధ్యాయము 31 వచనమండి.
వారు ప్రత్యుమానికే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చెయ్యుదురు అని చెప్పాను. ఆయన అన్నాడు, దేవుణ్ణి నన్నే ఇలాగ చేశారు అంటే ఇంకా మిమ్మల్ని ఏం చేస్తారో ఆలోచించండి. నన్ను నమ్ముకునే వాళ్ళు ఇంకెంత బాధ పెడుతుంది ఈ లోకం, ఇంకెంత శ్రమ పడుతుంది ఈ లోకం. అందుకన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం కాదు మీరు ఏడ్చేది, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి. ఎందుకంటే రాబోతున్న దినాలు ఇంతకంటే భయంకరమైన దినాలు. మీరు నా కోసం కాదు ఏడవడం, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే ఇంకా రాబోతున్న దినాలలో ఇంకా మీకు అనేకమైన శ్రమలు ఉన్నాయి. నన్నే ఇంతగా బాధ పెట్టింది ఈ తరం అంటే ఇక రాబోయే తరములో మీరెన్ని బాధలు గుండా వెళ్ళాలి. అది నా బాధ. నా కోసం నన్ను ఇలా చేశారని ఏడుస్తా లేదు, మీకేం జరుగుతుంది, మిమ్మల్ని ఇంకెంత బాధ పెడుతుందో ఈ లోకమని నా ఏడుపు అంతా. నిజమండి, ఈ లోకములో ఒక నిజమైన క్రైస్తవుడిగా జీవించడం అంటే ఎంత కష్టం తెలుసా, ఎంత బాధ తెలుసా. ప్రతిరోజు మనం అలాగా. అందుకని యేసు అన్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరితే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అంటున్నాడు ఆయన. లూకాసు వార్త 7వ అధ్యాయము. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీకు చూపిస్తాను. యేసు ప్రభువారు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కొన్ని విషయాల్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన ఇలాగ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు అంటే, నన్ను వెంబడించే ప్రతివాడు కూడా, నన్ను అంగీకరించిన ప్రతివాడు కూడా ఇలాగ వాడు నన్ను వెంబడించాలి అంటున్నాడు ఆయన. క్షమించండి, 9వ అధ్యాయము 23వ వచనం అండి. 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. సరే, ఎవడైనను నన్ను వెంబడించాలి అంటే ప్రతిరోజు సిలువ వేసుకోవాలట. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, మేము వధకు సిద్ధమైన గొర్రెల వలె ఉన్నాము అంటాడు. మేము దినదినము క్రీస్తు కొరకు వధించబడిన గొర్రెలము. దేవుని బిడ్డలు ఎవరో తెలుసా? ప్రతిరోజు చచ్చిపోతూ బతుకుతున్నారు, ప్రతిరోజు చనిపోయి బ్రతుకుతున్నారు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను. దినదినము చనిపోతున్నాడట. ఎవరి కోసమో తెలుసా? దేవుడి కోసం. ప్రతిరోజు చచ్చిపోతున్నాడట ఆయన. సరేనా, మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు ఆయన ఏమన్నాడు అంటే, నేను దినదినము చనిపోవచ్చున్నాను అంటున్నాడు ఆయన. ఆయన ప్రతిరోజు చనిపోతున్నాడట. ఆయన ఎందుకు చనిపోతున్నాడో మీకు ఆ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, క్షమించండి, అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నాడు అంటే, నేను దినదినము చనిపోవచ్చున్నాను అంటున్నాడు ఆయన. ఆయన చూపిస్తాను మీకు ఆ మాటను. ఎంతండి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 31వ వచనమండి. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మను గూర్చి నాకు కలిగిన అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను. చూసారా, మనందరము దినదినము చనిపోయేవారు. మనం బ్రతికేవారం కాదు, మనం దినదినము చనిపోతున్నాం. ఎవరి కోసమో తెలుసా? దేవుడి కోసం. జీవించేది నేను కాదు, నా దేవుడి కోసం. ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని తిరస్కారాలైనా, ఎంత శ్రమైనా నా దేవుడి కోసం నేను భరించాలి, నేను చనిపోతాను. అందుకనే చనిపోయిన మనము ఎలాగూ తిరిగి బ్రతకగలం? దేవుని బిడ్డలుగా నీవు నేను కూడా ఎన్ని పరిస్థితులు మన మీదకి వచ్చినా
మనం భరించే వాళ్ళమే తప్ప తిరిగి ఒక మాట అయినను చెప్పని వారము. ఈరోజు నువ్వు నేను కూడా యేసు ప్రభువారిని ఆరాధించుతున్నాము అంటే, నీకు నాకు ఇంత గొప్ప రక్షణ కలిగించాడు అంటే, ఆ దేవుడు మన కొరకు ఎలాగైపోయాడో తెలుసా, ఎంత బాధను అనుభవించాడో తెలుసా. కాబట్టి ఆయన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే మనమేంటో, మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుందే కానీ మనల్ని మనం చూసుకుంటే ఆ దేవుడు మనకు అర్థం కాడు. ఈరోజు మనుషులుగా మనం దేవుణ్ణి చూడగలిగిన వారుగా ఉంటే, ప్రతిరోజు మనం యేసు ప్రభువారి యొక్క ముఖ దర్శనం చేయగలుగుతుంటే మనం ఎవరమో మనకు అర్థమవుతుందండి. అంతే తప్ప మనం దేవుణ్ణి చూడలేనప్పుడు మనమేంటో మనకు అర్థం కాదు. బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుణ్ణి చూశారు. చూసిన వాళ్ళందరూ ఏమని ఒప్పుకుంటున్నారు అంటే, ప్రభువా మేమే పాటి వారము, మేము చచ్చిన వారము, మేము అపవిత్రుల వంటి వారము, మేము ఎన్నిక లేని వారము, దుమ్మి ధూళితో సమానమైన వారు తండ్రి. మన జీవితం ఎంత, మన బ్రతుకెంత, మనమెంత. ఈరోజు నువ్వు నేను కూడా ఇంకా భూమి మీద సజీవులుగా బ్రతుకుచున్నాము అంటే నిజంగా దేవుడు దయ. ఇంకా మనం భూమి మీద బ్రతుకుతున్నాము అంటే ఆయన దయే కానీ మన ఎడలు లేకపోయి ఉంటే ఈరోజు లోకం ఎప్పుడూ మనల్ని మర్చిపోయేది. చనిపోయిన వాళ్ళకంటే మనమేమి గొప్పవారమేమీ కాదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రభువుని ఆరాధించే ముందుగా ఆ దేవుడు నీ కొరకు నా కొరకు పడిన వేదన, ఆ బాధ, ఆ శ్రమ ఎంత భయంకరమైనదో అది ఎవ్వరూ సహించలేనంతది. కాబట్టి ఈ యెషయా గ్రంథములో దైవజనుడైన యెషయా 550 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువారి గురించి ప్రవచించాడు. ఈయన ఏమని ప్రవచించాడు అనే విషయాన్ని ఈరోజు మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనమండి. 53:2. లేత మొక్క వెలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వెలను, అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. యేసుప్రభువారి గురించి యెషయా ఇలాగు ప్రవచించాడట, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదట. ఈ మాటకు అర్థం తెలుసు కదా. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదట. ఈ మాటకు అర్థం ఏంటంటారు? అతనికి స్వరూపమైనను అతనికి సొగసైనను లేదట. సురూపము, అతనికి ఏమి లేదట? రూపము లేనివాడట. రూపము లేనివాడట. అతనికి స్వరూపమైనను సొగసైనను లేనివాడు. యేసు ప్రభువారికి రూపమే లేనప్పుడు ఇంక అందం ఎక్కడి నుంచి వస్తుంది అంటావు? సౌందర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అందం ఉంటేనే కదా సౌందర్యం ఉంటుంది. అందమే లేనప్పుడు సౌందర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అతనికి సొగసైనను లేదట. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈరోజు యెషయా యేసు ప్రభువారి గురించి అని చెప్తున్నప్పుడు ఆయన ఎలాంటి వాడు అంటే, అతనికి స్వరూపమైనను సొగసైనను లేకపోవడం వల్ల మనం అతన్ని చూసి అతన్ని ఎన్నిక చేయకపోయామంట. అంతేకాదు, మనం అతన్ని చూచి అపేక్షించామంట, తృణీకరించిన వారమంట. తృణీకరించిన వారం. ఈ రోజుకి కూడా, ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి నమ్మడం వల్ల ఆయన ఎవరో తెలుసుకున్నాం. కానీ నమ్మలేని వారిని అడగండి యేసుప్రభువారి గురించి ఏం చెప్తారో వాళ్ళు. ఆ యేసుప్రభువారి గురించి ఈ రోజున ఇంకా దేవుణ్ణి ఎరిగిన అనేక మంది అన్యజనులైన వారు, దేవుణ్ణి ఎరిగిన వారు ఆ దేవుడి గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. ఆయన దేవుడా? ఇలాంటి వాడు దేవుడా? మీరు నమ్ముకున్న దేవుడు ఇలాంటి వాడా? ఎందుకు అతను అలా మాట్లాడుతున్నారు? అతనికి రూపమే లేనివాడట. యేసుప్రభువుకి రూపం లేదంటారా? మరి రూపం లేనివాడిని ఎందుకు, మరి రూపం ఉన్నవాడిని రూపం లేనివాడిని ఎందుకంటే అంటున్నాడు ఈయన? రూపం పోగొట్టబడిందంట. రూపం ఎలా పోయింది ఆయనకి? సరే,
మీరు అనేది అతను మీరు అంటున్నారు కదా, అతడు స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా చేయబడి, ఆయన మనుషులు చూడనలని వాడుగా చేయబడి, మనుషులు అతన్ని చూడనలని వాడుగా చేసిన దాన్ని బట్టి అతను రూపం పోయిందా? అంతే కదా మీరు అంటున్నారు. యేసుప్రభువారి యొక్క రూపాన్ని ఎలా పోగొట్టారట? వారు కొట్టిన దాన్ని బట్టి అతన్ని అలా తయారు చేయడం బట్టి రూపం పోయిందా, లేక యేసుప్రభువారికి ముందే రూపం పోయిందా? యేసుప్రభువారి యొక్క రూపాన్ని వారు పోగొట్టడం వల్ల యేసుప్రభువారి రూపం పోయిందా, లేక ఆయన రూపం ఇంతకు ముందే పోయిందా? నా మాట అర్థమవుతుందా? మీరు అంటున్నారు కదా, యేసుప్రభువారి యొక్క స్వరూపమైన సొగసైన ఏదంటే అతను రూపం ఎలా పోయిందంటే అతను కొట్టడం వల్ల పోయింది అంటున్నారు మీరు. నిజంగా కొట్టడం వల్ల పోయిందా, కొట్టక ముందే ఆయన రూపం పోయిందా? ఏమండి, ఏదైనా తప్పులేదు. మీరు చెప్తే అసలు చెప్తే కదా తప్పు అయినా రైట్ అయినా తెలుసుకునేది. మీరు చెప్పకపోతే ఏంటంటే ఏది తెలియనట్టు. ఇంకా ఏదో ఒకటి చెప్పాలి. మీకు తెలుసా తెలియదా, ఏదో ఒకటి తెలియాలి కదా. తెలియకపోతే చెప్తాం, తెలుసుంటే కరెక్ట్ అని చెప్తాం. దాంట్లో ఇంకేముంది? మీరు దేనికి కాదు అంటే మీరు అవునని కాదు, కాదని కాదు. అది అలా ఉండకూడదు. మీకు తెలుసా తెలియదా, ఒక తెలియకపోతే దేవుడు తెలియచేస్తాడు, తెలుసుంటే కరెక్టే, దేవుడు ముందే మీకు తెలియజేశాడు దేవుడు అని. ఇప్పుడు యేసుప్రభువారి యొక్క రూపం వారు కొట్టిన దెబ్బల వల్ల పోయిందా, లేక యేసుప్రభువారి రూపం వాళ్ళు కొట్టక ముందే ఆయన రూపం పోయిందా? లీడియా సిస్టర్ గారు నవ్వుతున్నారు కదా, మరి మీ నవ్వుకు అర్థం ఏంటి? పోయిందా ఉందా? ఎప్పుడు పోయింది? ఎప్పుడు పోయింది ఆయన రూపం? మన పాపములు ఆయన మీద మోపినప్పుడు పోయి అన్నారు. అంటే ఆయన కొట్టడం వల్ల, ఆయన పాపము శిక్ష విధించడం వల్ల పోయింది అంటున్నారు. అయితే కాదు. యేసుప్రభు యొక్క రూపము ఆయన భూమి మీదకు వచ్చేటప్పుడే పోగొట్టుకున్నాడు ఆయన రూపాన్ని. మీ అందరికీ తెలుసు కదా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఆయన దేవునితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడమని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన దాసుని యొక్క రూపాన్ని ధరించాడట. యేసుప్రభు వారు ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడే ఆయన రూపాన్ని పోగొట్టుకున్నాడట. అందుకే కదా యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేసినప్పుడు ఆనాడు శాస్త్రులకి, పరిసయ్యులకి, చూసే వాళ్ళందరికీ ఒక అనుమానం పట్టుకుంది. ఏమని పట్టుకుంది తెలుసా? అసలు ఈయన ఎవరు? ఈయన దేవుడా, లేక ఒక ప్రవక్త, లేక ఒక మనిషి, మనలాంటి వాడా? సరే, ఇతని గురించి ఏమనుకుంటున్నారో మీకు చూపిస్తాను. మార్కు సువార్త యేసుప్రభు వారి గురించి ఆనాడు కూడా వీళ్ళకి ఇదే కలవరం పట్టుకుంది. ఈయన ఎవరు సరే, ఎవరు అని ఇతని గురించి వాళ్ళు ఎంతో కలవరపడుతున్నారండి. 14 క్షమించండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు. 14-15 వచనాలు. ఆయన కీర్తి ప్రసిద్ధమాయన గనుక రాజైన హేరోదు ఆయన గురించి విని బాప్తీసమిచ్చి యోహాను మృతుల్లో నుండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతమైన క్రియారూపములగుచున్నవని చెప్పెను. ఇతరులు ఈయన ఏలియా అనియు, మరికొందరు ఈయన ప్రవక్త అనియు, ప్రవక్తల్లో ఒకని వలె ఉన్నాడనియు చెప్పుకొనుచుండిరి. అసలు ఎవరైనా ఇదే వాదన. యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అసలు ఎవరైనా ఒకరోజు యేసుప్రభు వారిని అడిగారు, అయ్యా నువ్వెవరివి అని అడిగారు. సరే, యేసుప్రభు వారు అన్నాడు, నిజమే, మీరు అడిగిన ప్రశ్న బాగుంది, ఇంతకు మీరేమనుకుంటున్నారో చెప్పండి అని అన్నాడు ఆయన కదా. యోహాను సువార్త యేసుప్రభు వారు తన శిష్యుల్ని ఆయన ఇలాగ అడిగాడు. ఆయన అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారో ఒక మాట చూద్దాం. 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 68-69 వచనాలండి.
సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడువని, నీవే దేవుని పరిశుద్ధుడివైనా నీవే దేవుణ్ణి పరిశుద్ధుడివని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. సరా, యేసుప్రభువారు తన శిష్యుల్ని అడిగారు, నన్ను గురించి లోకములో ఉన్నవారు ఏమనుకుంటున్నారు? నేనెవరినని చెప్పుకుంటున్నారు? వారు అన్నారు, అయ్యా నువ్వు ఏలియావనియు, లేకపోతే ప్రవక్తవనియు, లేకపోతే ప్రవక్తల్లో ఒకడవనియు, రాబోవాడు నువ్వేవని ఏదో రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, అయితే నన్ను గురించి మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా అన్నాడు, నీవు సజీవుడువైన దేవుని కుమారుడైన క్రీస్తువి అని మేము నమ్ముచున్నాము అన్నారు వారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 15వ వచనమండి, 14-15 వచనాలండి. వారు కొందరు బాప్తీసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తల్లో ఒకడినియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. ఇప్పుడు యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అతని గురించి ఏమని అనుకుంటున్నారు? ఆనాడు శాస్త్రులకి, పరిసయ్యులకి, ప్రధాన యాజకుడికి వీళ్ళెవరికీ అర్థం కాలేదు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయబడుతున్నప్పటికీ కూడా అనేక మంది ఆయన గురించి అంటున్నారు, ఎవరైతే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూశారో, అవి పొందారో వాళ్ళు అంటున్నారు, ఈయన నిజముగా దేవుడు కాకపోతే, ఈయన నిజముగా దేవుడు కుమారుడు కాకపోతే ఇలాంటి ఆశ్చర్యమైన కార్యాలు ఎవరు చేయగలుగుతారు? ఎవరు చేయగలుగుతారు? ఈయనే క్రీస్తు, ఈయనే మెస్సియా అని వాళ్ళు అంటున్నారు. సమాజం ఏమంటుందో తెలుసా? పెద్దలైన వారు, నాయకులైన వారు వీళ్ళు ఏమంటున్నారంటే, లేదు, ఇతడు దేవుడు కుమారుడు కాదు, ఇతడు దేవుడు కాదు, ఇతడు దయ్యం పట్టినవాడు, దయ్యములకు అధిపతి, అందుకని దయ్యాల్ని పోగొడుతున్నాడు. వీళ్ళకి ఎలాగ అర్థమైంది? దయ్యాల్ని ఈయన పోగొడతా ఉంటే ఈయన దయ్యాలకు అధిపతి కాబట్టి దయ్యాలు పోగొడుతున్నాడు అన్నారు. ఈయన వ్యాధులు పోగొడుతుంటే ఈయనే ఒక భూతాలను పోగొట్టేవాడు అంటున్నారు. ఎలాగ చెప్తున్నారో చూడండి. ఆయన ఏది చేసినా ఆయన మీద ఏదో ఒక నేరాన్ని మోపాలనే అనుకుంటున్నారే తప్ప ఆయన నిజముగా క్రీస్తు అని ఒప్పుకోవట్లేదు. అలా ఒప్పుకుంటే వీళ్ళు ఏం చేయాలా? ఆయన అంగీకరించాలి కదా, ఆయన అంగీకరించాలి. ఒప్పుకున్నారు అంటే అంగీకరించాలి. అందుకనే ఈ లోకం ఇప్పటికీ కూడా యేసు దేవుడు అని ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే, ఒప్పుకుంటే వాళ్ళు అంగీకరించాలా, అందుకే వారు ఒప్పుకోవట్లేదు. ఆనాడు కూడా ఈయన మనుషుడా, ఈయన దేవుడా, ఎవరు ఈయన? అందుకని యేసు ప్రభువారిని చంపేటప్పుడు కూడా అతని మీద ఈ నేరాన్ని మోపారు. ఏమని చెప్పారో తెలుసా? నీవు క్రీస్తువైతే మాతో చెప్పు అన్నారు. మత్తయి సువార్త, లూకా సువార్త 22వ అధ్యాయము 70వ వచనమండి. 22:70 లూకా సువార్త 22వ అధ్యాయము 70వ వచనం. అందుకు వారందరూ, అట్లయితే నువ్వు దేవుని కుమారుడువా అని అడుగుగా ఆయన, మీరన్నట్లు నేనే ఆయననని వారితో చెప్పాను. అందుకు వారు, మనకిక సాక్షులతో పని ఏమి, మనము అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పిరి. యేసుప్రభువారిని చంపివేయబడ్డానికి గల ఒకటి కారణం, అందులో ఒక కారణం ఏంటంట, ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడట. ఈయన చెప్పుకున్నాడా, ప్రజలు చెప్పారా? ఎక్కడైనా ఈయన నేనే దేవుని కుమారుణ్ణి అని చెప్పాడా? వీళ్ళు అడిగారు, నువ్వు దేవుడు కుమారుడువా అని అడిగారు వీళ్ళు. అప్పుడు ఈయన ఏమన్నాడు? మీరు అన్నట్టే నేను ఆయన్నే అన్నాడు ఆయన. కానీ ఈయనంతటి ఈయన ఎక్కడ కూడా చెప్పలేదు. అందుకన్నాడు ఆయన, నేను ఎవరినో మీకు తెలియాలి అంటే, నేను ఎవరినో మీరు తెలుసుకోవాలి అంటే, నన్ను గురించి ఏం రాయబడిందో ముందు అది చదవండి, మీకు అర్థమవుతుంది.
నన్ను గురించి ఏమి రాయబడిందో అది మీరు చదివితే నేను ఎవరినో మీకు అర్థమవుతుంది. కానీ అవి చదవకుండా మీరు నేనెవరినో తెలుసుకోవాలి అనుకుంటే మీకేం అర్థం అవుతాను? నేను ఎప్పటికీ మీకు అర్థం కాను అలాగా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త యేసు ప్రభువారు ఎలాగ అర్థమవుతాడో మీకు ఒక మాట చూపిస్తాను. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీకు చూపిస్తాను. ఆయన 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం అండి. 39వ వచనం, లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. చూసారా, మీరు లేఖనాలను చదివితే ఆ లేఖనాలే నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి. అసలు ఈ లేఖనమే తెలియనప్పుడు నేనెవరినో మీకు ఏమర్థమవుతుంది? ఇలా లేఖనాలను చదివిన వారు కాదు, వీళ్ళకి దేవుని యొక్క లేఖనాల గురించి ఏమీ తెలియదు. అందుకనే వీరి వాదన, నువ్వు దేవుడు కుమారుడువా, లేక నువ్వు క్రీస్తువా, లేక నువ్వు మెస్సయ్యవా, రాబోవాడు నువ్వేనా, అదేదో మాతో చెప్తే కదా మేము నమ్మడానికి. యేసు అన్నాడు, నేనే ఆయనను అనుటకు నన్ను గురించి లేఖనాలే మీకు సాక్ష్యం చెప్తున్నాయి. నేను అవునా కాదా? ఒకవేళ మీకు అలాగూ తెలియలేదు అనుకోండి, నేను చేయించిన క్రియలైనను నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. నేను చేసిన లాంటి క్రియలు మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఎప్పుడైనా విన్నారా? లేదు కదా. మరి నేను చేస్తున్నప్పుడు ఎందుకు మీరు నన్ను నమ్ముతలేదు? నేను క్రీస్తుని అని ఎందుకు నమ్మలేదు వారు ఆయన్ని? యేసుని దేవుడుగా ఎందుకు వారు నమ్మలేదు? యేసుని దేవుడుగా ఎందుకు వారు నమ్మలేదు? చెప్పండి, ఎందుకు నమ్మలేదు వారు దేవుణ్ణి? యేసు ప్రభువారిని దేవుడిగా ఎందుకు నమ్మలేదు అంటే? కాదు. ఎందుకు యేసును దేవుడు కుమారుడిగా వారు అంగీకరిస్తలేదు? కాదు. ఎందుకు అంగీకరించలేదు తెలుసా? మీ అందరికీ చాలా సులువైన మాట అది. ఆయన మనుషుడిగా పుట్టడమే ఆయన అంగీకరించలేదు. ఆయన మనిషిగా పుట్టినందుకే ఆయన్ని అంగీకరించలేదు. ఆయన రూపం ఎలా కనపడుతుంది? మనిషి రూపంలోనే కనపడుతున్నాడు. ఒక మనిషి రూపంలో పుట్టిన వాడిని దేవుడిగా ఎలాగ అంగీకరిస్తారు? అంగీకరిస్తారా? మనిషిగా పుట్టిన వాడిని దేవుడిగా ఎవరు అంగీకరించరు. అందుకని అంటారు. మరి ఈ లోకంలో సంగతులు చూస్తే ఉన్నవాళ్ళ మనుషులుగా పుట్టిన వారిని ఎవరినైనా దేవుడిగా అంగీకరించారు. వారు అలా దేవుళ్ళు అయ్యారు, ఈయనెందుకు దేవుడు కాదని ఒప్పుకోవట్లేదు? ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు అనబడిన వారును, దేవతలు అనబడిన వారును భూమి మీద అనేకులు ఉన్నారట. ఉన్నారా లేదా? ఉన్నారు. మరి వాళ్ళెందుకు దేవతలు దేవుళ్ళు అయ్యారు, ఈయనెందుకు దేవుడు కాదని లోకం ఒప్పుకోవట్లేదు? ఒక కారణం చెప్పాను. యేసు ప్రభువారు మానవుడిగా పుట్టడం వల్లే ఆయన దేవుడు అని ఒప్పుకోవట్లేదు ఒకటి. మరి ఇలాగే అయితే మరి ఈనాడు చరిత్ర కూడా చెప్తుంది, అనేక మంది దేవుళ్ళు అనేక అవతారాలతో భూమి మీదకి వచ్చారు. మరి వీళ్ళు మనిషిగానే పుట్టితే మరి వీళ్ళ దేవుళ్ళు ఎలాగయ్యారు? లోకం వారిని దేవుడని అంగీకరిస్తుంది కానీ ఈ యేసుని మాత్రం దేవుడిని మాత్రం అంగీకరిస్తలేదు. కారణం ఈరోజు మనిషే దేవుడు అంటున్నారు లేదా? ఎంతమంది మనుషులు దేవుళ్ళు చేశారు? ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి దేవుడు అనబడినవాడు మనిషే. వాళ్ళు దేవుడు అని నమ్ముతున్నారు, ఈ లోకం నమ్ముతుంది కదా. మరి అలాగన్నప్పుడు యేసు ప్రభువారిని కూడా ఒక దేవుడిగా ఎందుకు నమ్ముతలేదు లోకం? ఎందుకు నమ్ముతలేదు? ఎందుకో తెలుసా? వాళ్ళ పుట్టుకతోటే వాళ్ళ దేవుళ్ళుగా దేవతలుగా ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు. దేవుడు అనేవాడు ఒక గొప్పవాడై ఉండాలి. అందుకనే డబ్బున్న ప్రతి ఒక్కడు దేవుడే ఈరోజు. అర్థమైందా?
ఈరోజు దేవుడు ఎవడే, డబ్బు ఎవడుకుంటే ఆడే దేవుడు, ఎవడు ఆదుకుంటాడో ఆడే దేవుడు, ఒక పూట ముద్ద ఎవడ పెడతాడో ఆడే దేవుడు. దేవుడు అంటే ఎవడు ఆదుకునే ప్రతి ఒక్కడూ దేవుడే. కానీ నిజమైన దేవుని గుర్తించలేని ఈ లోకము, అందుకనే యేసుప్రభు అన్నాడు, ఆయన నన్ను లోకము ఎందుకు నన్ను చూసి అపేక్షించిందో తెలుసా? ఎందుకు నన్ను చూసి లోకం తృణీకరించిందో తెలుసా? ఎందుకు లోకం నన్ను చూసి ఎందుకు చేర్చుకోలేదో తెలుసా? నేను భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక మనిషి రూపాన్ని దాల్చి భూమి మీదకి వచ్చాను నేను. అంతేకాదు, నేను అలాగ రావడమే కాక ఒక పేదవాడిగా జన్మించాను. అందుకే నాలాంటి పేదవాడి మాటలు కానీ, నాలాంటి పేదవాడిగా చేసిన అద్భుతాలు కానీ లోకము నమ్ముతా లేదు. మీరందరూ చూడండి, యేసుప్రభువారు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు చేసినప్పుడు యేసుప్రభువారి గురించి వారు ఏమని మాట్లాడారో తెలుసా? మీకు చూపిస్తాను. మార్కు సువార్త యేసుప్రభువారి గురించి వారు ఏమని మాట్లాడారు అంటే, అసలు ఇలాంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి ఇతడెవ్వరు అన్నారు వారు. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఎన్ని చేస్తున్నా సరే అతని గురించి వీళ్ళు ఏం చూపుతున్నారు తెలుసా? ఇతడు పేదవాడు కుమారుడు కాడా? ఈడు ఎలాంటి పేదవాడు కాదా? చూడండి ప్రియ సహోదరి సోడా, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన ఆ దేవుడు అతనికి రూపాన్ని పోగొట్టుకొని ఒక మనిషి రూపముతో పాప శరీర ఆకారంతో భూమి మీదకి వచ్చినందుకు లోకమాయన్ని ఎంత తృణీకరించిందో, ఎంత అపేక్షించిందో, మనుషుల చేత చూడనలను వాడుగా చేయబడి ఎంత అవమానపరిచిందో. యేసుప్రభువారు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు. ఈ లోకం మనిషే దేవుడంటే ఒప్పుకుంటుంది, కానీ దేవుడే మానవ రూపంతో వచ్చి నేనే దేవుణ్ణి అంటే మాత్రం ఒప్పుకోవట్లేదు. నువ్వెలా దేవుడు అవుతావు? అసలు దేవుడు అవడానికి నీకు ఏ అర్హతలు ఉన్నాయి? నువ్వేం చేసావని దేవుడివి? నువ్వు దేవుడు కాదు. నమ్ముతా లేదా ఆయన్ని? ప్రియ సహోదరి సోడా, అందుకనే యేసుప్రభువారిని అతను సిలువ వేసేటప్పుడు వారు అన్నారు, ఇక మనకు సాక్షులతో పని లేదు, ఇతని నోటి మాటను బట్టే ఇతడు సాక్షి, కాబట్టి అతని మాటను బట్టే అతను చంపేయండి. ఎందుకంటే ఇతడు దేవుడు కుమారుడు అని చెప్పి దేవదూషణ చేయుచున్నాడు. మా దేవుణ్ణే అవమానపరిచాడు. ఒక మనుషుడిగా పుట్టి ఒక మనుషుడు దేవుడు కుమారుడు ఎలాగవుతాడు? ఆయన మా దేవుడు ఇలాంటివాడు కాదు. మా దేవుడు ఎలాగొస్తాడు? వాళ్ళందరూ ఎలా ఎదురు చూస్తున్నారట? వాళ్ళకి మెస్సయ్య వస్తాడట కదా. యూదులు ఇప్పటికీ కూడా వాళ్ళ ఆశ ఏంటంటే మెస్సయ్య వస్తాడు, వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు. ఎలాగ వస్తాడు అని చెప్తున్నారు, కానీ ఎలాగ వస్తాడు? ఇది నమ్ముతలేదు వాళ్ళు. వస్తాడని నమ్ముతున్నారు కానీ ఎలాగ వస్తాడు అని నమ్మలేదు. అదే ఆ సమరయ స్త్రీతో చెప్పినప్పుడు అన్నాడు, అమ్మా మెస్సయ్య వస్తాడు అని చెప్పారు కదా, ఆ మెస్సయ్య వచ్చేసాడు. ఆయనే ఈ మెస్సయ్య, నేనే ఆయనను. నువ్వు చేసినవన్నీ నీతో చెప్పినవాడు నేనే మెస్సయ్యని వెళ్ళి చెప్పు, నేనే ఆయనను అని చెప్పు. ఆ స్త్రీ ఊర్లోనికి వెళ్ళి చెప్పింది, అయ్యలారా, ఏ మెస్సయ్య అయితే భూమి మీదకి వస్తాడు ఎదురు చూస్తున్నామో ఆ మెస్సయ్య వచ్చేసాడు. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఈయన మెస్సయ్య కాడా, ఈయన క్రీస్తు కాడా? మీరు వచ్చి చూడండి, ఆయన అవునా కాదా పరీక్షించండి. మీరు వచ్చి ఆయన పరీక్షిస్తే ఆయన ఎవరో మీకు తెలుస్తుంది. ఫిలిప్పు నతనయేలుతో చెప్పినప్పుడు నతనయేలు కూడా యేసుప్రభువారి గురించి ఇలాగ అన్నాడు. అప్పుడు ఫిలిప్పు ఒకటే చెప్పాడు, నతనయేలు నువ్వు వచ్చి చూడు, ఆయన మెస్సయ్య,
కాడా, ఆయన క్రీస్తా కాడా. నువ్వెలా తెలుస్తుందంటే నువ్వు వచ్చి చూస్తే కదా ఆయన గురించి తెలిసేది. నువ్వు చూడకుండా ఆయన ఎవరు అని నువ్వు ఎలా చెప్తావు? నువ్వు నమ్ముతావు? నువ్వు వచ్చి చూడు. నతనయేలు యేసునొద్దకు వచ్చి చూడగానే అన్నాడు, బోధకుడా, నువ్వు నిజముగా మెస్సీవని నేను నమ్ముతున్నాను. ప్రియ సహోదరి సోడా, యేసు ప్రభువారు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన తన రూపాన్ని పోగొట్టుకుని భూమి మీదకి వచ్చాడు. ఒక మానవుడిగా భూమి మీదకి దిగొచ్చాడు. ఒక మనిషిగా భూమి మీద పుట్టాడు. మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపే, పాపము కలిగిన వాడే. అందుకనే వాళ్ళు అంటున్నారు, మా మెస్సియా ఇలాగ రాడు,